తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చింది. రాష్ట్రం బంగారపల్లెం కాదు, అప్పుల కుప్పగా మార్చారు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 40,000 రూపాయల కోట్లు వడ్డీలకే పోతుంది. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. ఇరు పార్టీల స్నేహాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందువల్లే 1,000 కోట్ల రూపాయలు కుమ్మరించిన శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలవలేదు. 2018 ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ చాలా హామీలు ఇచ్చి అమలు చేయలేదు. గతంలో విపక్షాలు టీఆర్ఎస్ ను 2 నెలల తర్వాత విమర్శిస్తే పసికందును విమర్శిస్తున్నారా అని వాపోయారు. మరి బీఆర్ఎస్ నేతలు 2 నెలలు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2ంటిని అమలు చేసింది. మిగతా గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన నిర్వహించాం. దరఖాస్తు పరిశీలన పూర్తి కాగానే మిగతావి అమలు చేస్తామని స్పష్టం చేశారు. మహబూబ్నగర్ లో కేటీఆర్ గారు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో మాట్లాడుతూ, అట్లాగే హరీష్ రావు కూడా నిన్న గజ్వెల్ కార్యకర్త సమావేశం మాట్లాడుతూ ప్రజలు తిరగబడతారు అని మాట్లాడుతున్నారు. బహుశా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బాబు కలిసి ఎవరైనా మంత్రాలు చదువుతారో తెలియదు. ప్రజలు తిరగబడడానికి ఏం మంత్రాలు చదువుతారు? మీరు గడిచిన 9.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పిన, చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకోని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డారు. అంటే సందర్భం కోసం ఎదురు చూస్తారు. కేసీఆర్ మాటలు మీ మాటల్లో కర్రు కాల్చి వాత పెడతారని చాలా సందర్భాలు చెప్పారు. కర్రు కాల్చి వాత పెట్టిరు. మీకు వాత పెట్టి 2 నెలలు కాలే. ఇలా ప్రజలు తిరగబడతారని మాట్లాడుతున్నారు. ఇంకొకటి, కేటీఆర్ అయినా హరీష్ అయినా ఆనాటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడుతూ విమర్శిస్తే 2 ఏళ్ల పసిపిల్లగాడని మాట్లాడినారు. 2 సంవత్సరాల పసిపిల్లగాడని మాట్లాడినారు ఆనాటి ప్రభుత్వం పైన. ఆనాటి ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే మరి ఈనాడు 2 నెలలు కూడా కాలే, ఇంకా 2 సంవత్సరాలు 2 నెలలు కూడా కాలే ప్రభుత్వం వచ్చి. మరి మీరు ఎందుకోసమని ప్రజలు మీ పైన తిరగబడ్డారు అంటే 9 ఏళ్ల క్రితం మరి గొప్పగా పుస్తకాలు చదివిన వాళ్ళు, మేధావులు, నిష్ణాతులు, అనర్గళంగా మాట్లాడేటోళ్ళు లెక్కలు రాక చెప్పినారు హామీలు. 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, రైతాంగానికి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఇవన్నీ చెప్పిన తర్వాత 9.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటిని అమలు చేయని కారణంగా ప్రజలు మీ పైన తిరగబడ్డారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి ఖమ్మం జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ న్యాక్ క్యాంపస్ లో నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ, న్యాక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని డైరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు కూడా హాజరయ్యారు. గత ప్రభుత్వం పేపర్లలో ఫోటోలు, టీవీలో స్టేట్మెంట్లు తప్పితే ఎక్కడా నిజాల్ని వెల్లడించలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ చట్టబద్దమైన పాలన సాగలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం తెలంగాణ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసి లక్షల మంది యువత జీవితాలతో ఆడుకుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు పెట్టుబడుల పేరిట మీడియా ప్రచారం తప్ప ఒక్కటి కార్యరూపం దాల్చలేదన్నారు. దుబాయ్కు చెందిన నాఫ్కో కంపెనీ న్యాక్తో ఒప్పందం చేసుకుని ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేస్తుందని చెప్పి ప్రచారం తీసుకున్నారని, తీరా ఇవాళ చూస్తే అసలు ఆ కంపెనీ చూసేది లేదని న్యాక్ సిబ్బంది చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ప్రతి సంవత్సరం కనీసం 4 సార్లు జరపాల్సిన న్యాక్ గవర్నింగ్ బాడీ సమావేశాన్ని 10 సంవత్సరాల్లో కేవలం ఒక్కసారి మాత్రమే జరపడం అత్యంత బాధాకరమన్నారు. రాబోయే రోజుల్లో 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మండలాల వారీగా నిరుద్యోగులకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని ఆయన తెలిపారు. ఒక 2 lakhs మెంబర్స్కు 1 year మొత్తం 15 days 20 days కోర్స్ కాకుండా 3 months 6 months ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ మీటింగే కాబట్టి తప్పకుండా అన్ఎంప్లాయిడ్ మీద ఖాళీగా ఉండకుండా ఎడ్యుకేషన్ అయిన తర్వాత
ఒక ఫ్యూచర్ వాళ్ళని సెటిల్ చేసే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. దట్ ఈజ్ మెయిన్ మా ఏంటంటే మెయిన్ టాస్క్ అది. మేము చెప్పింది కూడా మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ పెడతామని చెప్పాం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం. ఆ విధంగా మొదటగా మహబూబ్నగర్ జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో కూడా ఫస్ట్ ట్రయల్గా వచ్చే నెల దాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ ఆ తర్వాత హోల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేసుకుంటూ ఫ్యూచర్లో అంతటా కూడా చేయాలి, మండల లెవెల్ వరకు చేయాలనేది మా ప్లాన్. దాంతోపాటు ఇంతప్పటి చెప్పినట్టు ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ జరిగినా ఒప్పుకునేది లేదు. ఓన్లీ ట్రేడ్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ పరంగా స్కిల్ యూత్కు ఎవ్రీ ఇయర్ మినిమం ఒక 2 lakhs మెంబర్స్కు 1 year మొత్తం 15 days 20 days కోర్స్ కాకుండా 3 months 6 months ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ మీటింగే కాబట్టి తప్పకుండా అన్ఎంప్లాయ్మెంట్ తీసుకుని ఖాళీగా ఉండకుండా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక ఫ్యూచర్ వాళ్ళని సెటిల్ చేసే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. దట్ ఈజ్ మెయిన్ మా ఏంటంటే మెయిన్ టాస్క్ అది. మేము చెప్పింది కూడా మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ పెడతామని చెప్పాం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం. ఆ విధంగా మొదటగా మహబూబ్నగర్ జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో కూడా ఫస్ట్ ట్రయల్గా వచ్చే నెల దాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ ఆ తర్వాత హోల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేసుకుంటూ ఫ్యూచర్లో అంతటా కూడా చేయాలి, మండల లెవెల్ వరకు చేయాలనేది మా ప్లాన్. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లడం తెలంగాణ కోసమే అని అన్నారు. మిమ్మల్ని అనేక రకాలుగా తిట్టిన వాళ్లను మీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క పని చేయలేదని ఆరోపించారు. 10 ఏళ్లు మీరు రాష్ట్రాన్ని పాలించారు, 10 రోజులు కూడా ఓపిక పెట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు. మేము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ సౌకర్యాలు ఇచ్చామని గుర్తు చేశారు. మన రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి పోయిన తప్పితే రాజకీయం చేయడానికి పోలే. మరి మీరేం చేసిండ్రు? నిన్నటిదాకా తిట్టినోడు ముఖ్యమంత్రి తిట్టిండ్రు, నిన్ను తిట్టినోళ్ళని మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఆలోచన రాలేదా? ఆయన పొలిటికల్ గేమ్ కాదు, ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి పోతే దిగజారుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు. నెల కూడా కాకపోయా అప్పుడే ముఖ్యమంత్రి మీద కామెంటు, ఇక 6 డిక్లరేషన్ కానే కాదు. అరే 4 రోజులు ఆగుర్రా బాబు, 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? మేము 10 ఏళ్ళు ఒక్క పట్టినమా లేదా? అదేవిధంగా ప్రజలు ఈనాడు తీర్పిచ్చిండ్రా బాబు, 10 ఏళ్ల కోపం చూపించిండ్రు. సోనియమ్మ తెలంగాణ ఇస్తానది, 1200 మంది చనిపోతే తప్పనిసరిగా ఇచ్చి తీరుతానది ఆమెకు తెలుసు. ఆంధ్రలో మాకు నష్టం జరుగుతుందని అయినా ఇచ్చింది, అది కమిట్మెంట్. అదేవిధంగా 6 డిక్లరేషన్ ప్రజలు నమ్మి మాకు ఓటు చేస్తే అప్పుడే రేవంత్ రెడ్డి ఎదిగిపోయిండు. దిగజారుడు రాజకీయాలు. నిన్నటిదాకా ఏదో దావోసులు అన్నాడంట, దొంగ అన్నావు. ఇవాళ నువ్వు మిమ్మల్ని తిట్టిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకున్నారా లేదా? నిన్ను తిట్టే మీ ఆయన తిట్టిన వాళ్ళని కూడా చేర్చుకున్నారు. ఆయన అభివృద్ధి గురించి పోతే కూడా దాని మీద కూడా కామెంట్ చేయడం. కేటీఆర్ మనం చదువుకున్నవాడు, ఆయన ఇతర దేశాలలో చదువుతుంది. ఈ సాంప్రదాయం కొత్తగా స్టార్ట్ అయిపోయింది, అంటే డెస్పరేట్ అయిపోయింది. ఇదే షార్ట్ ఏం కొట్టిండ్రా బాబు, మా సంగతి ఏంటని రోజు వాళ్ళ పార్టీ వాళ్ళు 1 point ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మేము అన్ని చేస్తాంరా బాబు, తొందర ఎందుకు? 10 ఏళ్లలో మీరు చేసింది ఏంటి? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా, 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా, హరిజన్ ముఖ్యమంత్రి చేసిండ్రా, ఇవాళ మేము డిప్యూటీ సీఎం చేసినామా లేదా? ఇలాంటి మాటలు ఎవరు నమ్మేటట్టు లేరు. అప్పుడే ప్రజలు అనుకుంటుడు ఆటోలో పోతానే క్యాసా ఏ మహిళా బీఆర్ఎస్ వాళ్ళకు కాపుదాంనే రోజు భయం చేరే అంటున్నారు. ఇప్పటికన్నా ఆలోచన చేయండి. మేము ఇచ్చిన వాగ్దానం చేసుకుంటాం. ప్రజల కంటే ముందే మీరు లొల్లి పెడుతున్నారు. అయిపోయింది. వాళ్ళు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇలా మేము బస్సులో ఫ్రీ మహిళలకు ఇచ్చినమా లేదా? మిగతా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఆఖరికి మేము ఏది ధర్నీ ప్రోగ్రామ్ తీసేస్తామన్నాం. ధర్నీ వల్ల ధనవంతులకే లాభం అవుతుందన్నాం. సీఎం దావోస్ పర్యటనలో భాగంగా 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ అనంతుల శ్యామ్ తెలిపారు. టాటా గ్రూప్ తో ఒప్పందం వల్ల వేలాది ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లకు శుభాకాంక్షలు తెలిపారు. అద్దంకి దయాకర్ పేరు మొదటి నుంచి ఉన్న కొన్ని సమీకరణలతో మార్చడం జరిగిందన్నారు. అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ అధిష్టానం మంచి పదవి ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కల్పనలో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని దుయ్యబడ్డారు. 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని, దానివల్ల తెలంగాణ అన్ని రంగాల్లోనూ ముందుకెళ్తుందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం లోపల పెద్ద మార్పు వచ్చింది, రాజకీయ మార్పు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విద్యార్థులలో మార్పు వచ్చింది, యువతల మార్పు వచ్చింది, అగ్రికల్చర్ సెక్టర్లో మార్పు వచ్చింది, ఇండస్ట్రీస్ లోపల మార్పు వచ్చింది. అదే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంటే కాకపోతే ఏంటంటే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా 100% మాకు 12-13 మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ వస్తాయని మేమందరం ఆశావాహులం. తప్పక వస్తుంది, తప్పక మేము గెలుస్తామన్న నమ్మకం ఉన్నది. మీ సహకారం మాకు ఉండాలి. ములుగు ప్రాంతంలోని అన్ని కుటుంబాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని మంత్రి సీతక్క అన్నారు. ప్రతి గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉంటానని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. ములుగులోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీతక్కను పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారిందని, బిల్లుల రాక గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని మంత్రి వెల్లడించారు. తమ ప్రభుత్వం తప్పకుండా సర్పంచుల సమస్యలపై సమీక్షించి న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సేవాభావంతోనే ఈ యొక్క వెనుకబడినటువంటి ప్రాంతానికి ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చుకొని అభివృద్ధి పదంలోకి నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాము. ఈ గ్రామాలకు సంబంధించి ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. కానీ సర్పంచుల పరిస్థితి గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకు బిల్లులు రాక అప్పులు తీసుకొచ్చి మరి ఇబ్బంది పడుతుంటే మేము గతంలో అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమి ఇచ్చేది కానీ అన్ని ఇచ్చిరని చెప్పి, కానీ రికార్డ్స్ తీస్తే చాలా బిల్లులు పెండింగ్ లో ఉండి నిజంగా సర్పంచ్లు ఆ రోజు ఎన్నిసార్లు మా దృష్టికి తీసుకొస్తే మేము అసెంబ్లీలో మాట్లాడితే మా నోరు మూయించారు ఆ రోజు. కానీ వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకొని ఉంటే ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా ఇంకా కిందికి వచ్చి ఉంటే ఇంకా గ్రామాలలో వాస్తవానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బ్రహ్మాండంగా జరిగేది. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలకు తెలియజేసి పెట్టుబడులను ఆకర్షించేందుకు వెళ్లామని పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి స్పష్టం చేశారు. దావోస్ పర్యటనతో మన రాష్ట్రానికి దాదాపు 40,000 కోట్ల మేర పెట్టుబడులకు ప్రస్తుతం ఒప్పందాలు జరిగాయని తెలిపారు. రాబో రోజుల్లో మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు జరిగిన పర్యటన సఫలమైందని తెలిపారు. దీనిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపుగా 40,000 కోట్ల పెట్టుబడులు సుమారు మన రాష్ట్రానికి మనం ఆకర్షించగలిగినాం. చాలా విషయాలలో విద్య, అటు ఐటీఐ లాంటి కాలేజీలలో కూడా ఇవాళ మీరు చూస్తే టీసీఎస్ లాంటి దిగ్గజాలు చంద్రశేఖర్ నటరాజన్ గారితో నిన్న రేవంత్ రెడ్డి గారు కూర్చోవడం జరిగింది. సో ఆ మీట్ తర్వాత ఒక ఎంఓయూ సైన్ చేయగలిగినారు. అంటే ఒక 50 ఐటీఐలలో 1,500 కోట్ల రూపాయలతో వాళ్ళు ఉపాధి అవకాశాల కోసం ముందుకు రావడం అనేది చాలా వెల్కమింగ్ డెసిషన్. we thank them from bottom of our heart. So once again దావోస్కి వెళ్ళినప్పుడు అందరు అన్నారు ఏమి ఊరికేనే వెళ్ళిండ్రు వీళ్ళు, దావోస్ చూడడానికి వెళ్ళినట్టుగా, టూరిజంకి వెళ్ళినట్టుగా వెళ్ళిండ్రు అని అన్నారు. సో అక్కడికి మేము వెళ్ళింది ప్రధానంగా వ్యక్తి ప్రమోషన్ కోసం కాదు, ఒక వ్యవస్థలో ఇక్కడ మార్పు తీసుకురావడానికి, రాష్ట్రంని ప్రమోట్ చేయడానికి, అక్కడ ఉన్న దిగ్గజాలను ఆకర్షించి వాళ్ళు పెట్టుబడులు మన రాష్ట్రంలో పెట్టే దిశగా, తద్వారా మన దగ్గర ఇక్కడ సంపద సృష్టించే దిశగా అవన్నీ కూడా అందులో సక్సెస్ అయినాం. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇప్పటికే మనం అనుకున్నాం కదా 40,000 కోట్లని, 38,000 కోట్లు 40,000 కోట్లని వాళ్ళకి మళ్ళీ యాడ్ అవుతా ఉన్నాయి. సో దాని తర్వాత ఇంకా కొంతమంది కూడా ఎంఓయూ చేసుకునే వాళ్ళు కూడా పరిశీలిస్తామని చెప్పిండ్రు. వాళ్ళని మన రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సో పదే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా మన ప్రాంతం గురించి, మన ప్రాంత సమస్యల గురించి మనం ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో అవన్నీ అధిగమించడానికి ఇవాళ వాళ్ళందరూ వస్తే, ఇప్పుడు చూడండి మనము జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఎంత దాదాపు 9,000 కోట్లు, తర్వాత గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 8,000 కోట్లు, అదానీ గ్రూప్ 12,400 కోట్లు, ఆరిజన్ వాళ్ళు 2,000 కోట్లు,
వెబ్ వర్క్స్ డేటా సెంటర్ వాళ్ళు మన దగ్గర డేటా సెంటర్స్ పెట్టడానికి వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. 5,200 కోట్లతో వాళ్ళు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు, MOU చేసుకున్నారు. తర్వాత మన గోడ్రేజ్ వాళ్ళు 1000 కోట్లు, TCS యాజ్ ఐ సెడ్ 1000 crores, ఇంకా లాట్ మోర్ టు కమ్. మనము నిజంగా కూడా చాలా గర్వపడాలి ఇప్పుడు. ఎందుకంటే గతంలో వాళ్ళలాగా పోయి 2-3 రోజులు అక్కడ ఫోటోలు దిగి ఫోటోషూట్ పోయినట్టు పోయి వాళ్ళ వ్యక్తిగత ప్రమోషన్లు చేసుకొని తూతూ మంత్రంగా ఏదో జరిగినాయి అని చెప్పి వచ్చి ఇక్కడికి వస్తే కూడా తెలుస్తుంది. రాబోయే రోజులలో మేము తీస్తాం, మీరు ఎన్ని MOUల మీద సైన్ చేసిండ్రు, యాక్చువల్గా వర్చువల్ ఎన్ని కంపెనీస్ ఇక్కడికి వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి ఇచ్చిండ్రు అనే దాని మీద తర్వాత మీకు అందరికీ కూడా మళ్ళీ వివరంగా చెప్తాము. అయితే పదే పదే ఎంతసేపు వ్యక్తిగతంగా విమర్శించడం మానుకోండి. మీరు రేవంత్ రెడ్డి గారు వెళ్ళిండ్రు, తన పనిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లండన్ వెళ్ళిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సూచించారు. ప్రజలు దేవుడి అక్షింతల కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, రామమందిర నిర్మాణ నిధి సేకరణలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు. అక్షింతల్లో రకాలు ఉండవని, రేషన్ బియ్యం అని వక్రీకరించడం తగదని హితవు పలికారు. దైవ కార్యాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. కాంగ్రెస్ వాళ్లు కోరితే బాస్మతి బియ్యం పంపుతామని బండి సంజయ్ అన్నారు. ఎటకేలకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వచ్చిన బెదిరింపు కాల్స్ వ్యవహారంలో మంగల్హాట్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని రోజులుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కొంతమంది ఫోన్ చేస్తూ శ్రీరామనవమి శోభయాత్ర నిర్వహిస్తే చంపుతామంటూ బెదిరించారు. ఇదే విషయమై రాజాసింగ్ నగర కమిషనర్తో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గత 2 రోజుల క్రితం సైతం ఓ వ్యక్తి ఫోన్ చేసి హైదరాబాద్లోనే చంపుతానంటూ ఛాలెంజ్ చేయడంతో అదే విషయాన్ని రాజాసింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ అంశంపై స్పందించిన మంగల్హాట్ పోలీసులు కేసు నమోదు చేసి వాటిపై ఆరా తీస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో సభ్యులుగా హోం, న్యాయ, గిరిజన, సామాజిక శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. ఎస్సీ వర్గీకరణ కమిటీ ఈ నెల 22న తొలిసారి భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగరంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే గతంలోనే ఎస్సీ వర్గీకరణకు 7 సభ్యుల ధర్మాసనం ఏర్పాటుకు గతంలోనే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా వనస్థలిపురం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు చింతల రవికుమార్ గుప్తా సువర్చలాంజనేయ స్వామి దేవాలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టనున్నారు. జనవరి 21 సాయంత్రం 5 గంటలకి సువర్చలాంజనేయ స్వామి దేవాలయం నుంచి గురుద్వార్ వద్ద ఉన్న రామాలయం వరకు జరుగు ర్యాలీలో హిందువులందరూ పాల్గొనాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే 22వ తారీఖు నాడు రాముడి విగ్రహం ప్రతిష్టాపన సందర్భంగా మరి వనస్థలిపురంలో సువర్చన ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆ కార్యక్రమాన్ని, రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభం తీసుకుపోయి తలంబ్రాలు అక్కడ తీసుకుపోయి ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ ర్యాలీలో అందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయండి. మన హిందువుల్లో నరనరాల్లో అందరికి కూడా ఆధ్యాత్మిక చింతన ఉంటాడు. ప్రతి ఒక్క మనిషి గుండెలో రాముడు చిరస్థాయిగా నిలిచిపోయింది. కాబట్టి మనము ఆ రాముని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తాక అందరం కలిసికట్టుగా నడుము బిగించి ఒక అడుగు ముందుకు వెళ్దామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సికింద్రాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపైన సిపిఐ ఆధ్వర్యంలో బలమైన పోరాటాలకు శ్రేణులంతా సిద్ధం కావాలని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు సిపిఐ రూపొందించిన 2024 నూతన క్యాలెండర్ను సీతాఫల్ మండిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు. పోరాటాల ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యలపైన సిపిఐ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కొనసాగించిందని చెప్పారు. సెయింట్ జార్జ్ గర్ల్స్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, మైనర్ డ్రైవింగ్స్ అవగాహన కల్పించారు ఏసీపీ శంకర్రాజు. మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరం, చట్ట ప్రకారం నేరమని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అవగాహన కార్యక్రమంలో బేగంపేట ఐఐటి సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాలేజీ విద్యార్థినులకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తున్నామని ఏసీపీ తెలిపారు. విద్యార్థి దశ నుండి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని సూచించారు. మైనర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపవద్దని తెలిపారు. రోడ్డు నిబంధనల, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ఇరువైపులా ఏర్పాటు చేసిన సైనింగ్ బోర్డు సూచనలు, సలహాలు పాటిస్తూ సేఫ్టీగా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన సిగ్నల్స్, రోడ్డు ట్రాఫిక్ నిబంధనలు, సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఎలా పాటించాలి అనే అంశంపై ట్రాఫిక్ సిగ్నల్స్ చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జార్జ్ గర్ల్స్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కరోల్ పాల్, కాలేజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
रोड टू पेडेस्ट्रियन बोले तो पैदल पूरा वी आर ऑल आर पेडेस्ट्रियन राइट. Minor driving is very dangerous. Right, please silence straight from circus. I provide bread and water to doctors. Stop honking horns unnecessarily. Don't use multi-tone horns, air horns, and only use electrical horns. Right, Lord Yama sent you a message in WhatsApp for your safety and our safety. No cell phone while driving on road. No mobile while on road. While on mobile. No mobile while on mobile.